నా పేరు మీనా కుమారి అండి. నేను కాంతారావు సార్ గారు నవోదయ స్కూల్ మాది. ఆ స్కూల్ ద్వారా ఆ సార్ ద్వారా పరిచయం అయింది. నాకు 4 సంవత్సరాలుగా 4 సంవత్సరాలు కంప్లీట్ 5వ సంవత్సరంలో ప్రవేశించాం ఈ సత్సంగానికి. చూస్తున్నాను ఎంతో మన సైనికులు ఉన్నారు కదా, ఏమిటా ఎనర్జీ. అసలు ఒక పెళ్లి చేస్తాం కదండి, అప్పుడు అలసిపోతాం. ఒక 3-4 రోజులు 5 రోజులు పెళ్లి చేస్తేనే అలసిపోతాం. కానీ వేసవికాలం, వానాకాలం, చలికాలం, ఈ కాలాలు ఏమీ లెక్క చేయరు. ఈ కాలాలతో పాటు ఇంకొక కాలం వచ్చింది, మన విజయవాడ వచ్చి తొంగి చూసి వెళ్ళిపోయింది. ఏమిటది? కరోనా కాలం. అయినప్పటికీ సేవలు చేశారు, చేస్తున్నారు, చేస్తారు. అది మన సైనికుల గొప్పతనం. ముఖ్యంగా వీరు ఈ సమితి కూడా దినదిన ప్రవర్ధమానమవుతూ ఇంత అని చెప్పలేనంత గొప్ప స్థాయిలో ఉంది. దానికి నా అభినందనలు, గర్వకారణంగా భావిస్తున్నాను. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతాడు, చనిపోయేటప్పుడు అందరినీ ఏడిపిస్తూ వెళ్ళిపోతారు. ఈ మధ్య ఉన్న కాలమే జీవితకాలం. దీనిలో నాది, నేను, నా వాళ్ళు అనే స్వార్థాన్ని మానుకుని సేవా కార్యక్రమాలు మొదలెడితే ఆ సేవ ద్వారా వచ్చిన పుణ్యాలు మనం బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నట్లు. ఎందుకంటే మరణానంతరం మనం సంపాదించుకుని ఏమీ రావు. ఒకసారి బ్రహ్మగారు అడిగారట భూమాతని, నాకు 84 లక్షల బొమ్మలు తయారు చేయడానికి మట్టి కావాలి అన్నట్ట. సరే, ఒక షరతు, మట్టి ఇస్తాను, బొమ్మలు చేశాక ఆ చేసినటువంటి బొమ్మలను మళ్ళీ నాకే ఇచ్చేయాలి, భూమి మీదే వదిలేసేయాలి. సో మన లోపల నుంచి వెళ్ళేదేంటి? జీవాత్మ. జీవాత్మ పరమాత్మలోకి వెళుతుంది. కాబట్టి మనం అసలు ఎందుకండి మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళాలంటే మన డబ్బులు పనికిరావు, మార్చుకోవాలి. అసలు అలాంటిది మనం సంపాదించింది మనతో రానందుకు ఎందుకు మనకి తాపత్రయం? పుట్టినప్పుడు భగవంతుడు 2 చేతులకి అదృశ్య రూపంలో 2 బ్యాగులు తగిలిస్తాట, మనకు కనపడు. ఒకటి పాపాల బ్యాగ్, రెండవది కుడివైపు పుణ్యాల బ్యాగ్ అన్నమాట. ఏది నిండాలి? మన జీవిత కాలంలో ఈ పుణ్యాలు చేసుకున్న బ్యాగ్ నిండాలి. కొన్ని అంటే కర్మల్లో రకాలు ఉంటాయి కదా, సత్కర్మలు, దుష్కర్మలు, ఆగామిక కర్మలు. అవి ఏం చేస్తాయి? క్రిందటి జన్మ నుంచి మళ్ళీ ఈ జన్మకు వస్తాయి. ఆల్రెడీ కొంచెం లోడ్తోనే వచ్చింది లెఫ్ట్ సైడ్ బ్యాగ్. దాన్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి. ఏ విధంగా? మంచి కార్యక్రమాలు చేయాలి. భగవంతుడు కూడా అసలు ఈ నేచర్, ప్రకృతి మాత్రం మనకు అన్నీ ఇస్తుంది. ఒక 100 కొబ్బరికాయలు కొడతాం, స్వామి నా కష్టాలన్నీ తీర్చేసాయి అంటే, అసలు కొబ్బరికాయని ఎవరు సృష్టించారు? మ్యాన్ మేడా? మనుషులను తయారు చేసామా? ఒక చెట్టుకు ఒక పువ్వు వచ్చింది, భగవంతుడు. గాడ్స్ గివ్ ద నేచర్. కాబట్టి ఆ భగవంతుడు సమర్పించింది మనం మనకిచ్చింది ఆ దేవుడికి ఇస్తే అది కాదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏమన్నారు? భక్తి ప్రధానం, పత్రం, పుష్పం, ఫలం, తోయం. శ్రద్ధ, భక్తి కావాలి. నిశ్చలమైన స్థిర బుద్ధితో, కోరికలు లేకుండా చేసే పని భగవంతుడు ఇష్టపడతాడు. కాబట్టి ఇంకొక విషయం చెప్పాలి. మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే మన సాయిబాబా గారు కూడా చెప్పారు. ఏమిటది? ఒక శ్లోకం చెప్తాను.
సం నియమేంద్రియ గ్రామం సర్వత్రా సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూత హితే రతాః అన్నారు. అంటే ఏంటి? మనం చేసుకున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమాలు ఎలా ఉండాలి? ఆర్భాటంగా ఉండకూడదు, ఫలితాన్ని ఆశించి చేయకూడదు. సర్వ ప్రాణుల హృదయాల్లో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడని చెప్పారు కదా. అలాగే బాబా గారు ఏమన్నారు? అందరిలోనూ నేనున్నాను. మూగజీవులకు కూడా ఆహారం ఇవ్వండి. 12 గంటలు అవగానే గంట కొట్టినట్టు అన్ని జీవులకు ఆకలి వేస్తుంది. కాబట్టి మనం మూగజీవులకు ఆహారం ఇచ్చినట్టయితే అది ఆ సాయినాథుడికి సమర్పించినట్లే అని చెప్పారు. ఏ దేవుడైనా సరే ఎవరైనా మనకి ఇచ్చేది ఏంటంటే సత్కర్మలు చేయండి, సద్గతులు పొందండి. కాలాతీతం అయిపోయినట్టుంది. ఇంకా ఎవరో చాలా వాళ్ళు మాట్లాడాల్సిన వాళ్ళు ఉంటారు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సాయి సార్ గారికి, విజయ్ సార్ గారికి, సత్సంగ సాయి గారికి. అసలు మీ పేర్లకు ముందు ఏంటో తెలుసా? మీ ఇంటి పేరు సత్సంగ సాయి గారు. మీ ఇంటి పేర్లు మాకు తెలియవు అసలు. అలా నోట్ చేసుకుంటున్నాడు మేము. ఎందుకంటే మనదంతా సాయి ఫ్యామిలీ కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీనాకుమారి, చదరవాడ. థ్యాంక్ యూ మిస్ గారు. చాలా అద్భుతమైనటువంటి సందేశం ఇచ్చారు. ఇందాడ ఎడం చేతి వైపు కుడి చేతి వైపు అన్నారు చూసారా? ఇది బరువుతో వస్తాం అంటే ఇప్పుడు మనం ఆర్థిక సమస్యలతో ఉన్నాం కదండి. ఇది